మీకు ఏమో గానీ చంద్రబాబు అయితే నేను రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో విడిపోతున్నాను, మోడీ గారిని ఎదిరిస్తున్నాను, దేశం మొత్తం ఏకం చేసేస్తున్నాను, ఈ ఎట్టి పరిస్థితుల్లో దించేయాల్సిందే అని ఆయనే చెప్పారు. దానికి మరీ దారుణం సార్. 12 కోట్ల రూపాయలు ఒక ఢిల్లీలో ధర్మ పోరాట దీక్షకి ఆయన పెట్టినటువంటి ప్రజాధనం 12 కోట్ల రూపాయలు. ఇది ఒక జీవో, 10 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి జీవో కాపీ. ఇది 10 కోట్ల రూపాయలు ఢిల్లీకి వెళ్ళడానికి నేను అండర్లైన్ చేశాను చూడండి, 10 crores అని క్లియర్గా 10 కోట్ల రూపాయలు. అది కాకుండా మళ్ళీ ప్రత్యేక రైళ్లు నడిపారు రాష్ట్రం నుంచి ఢిల్లీకి. 1,12,16,465 రూపాయలు. ఇది రెండో జీవో. రెండు కలిపి 12 కోట్లు. ఏది ఒక్క దీక్షకు ఢిల్లీలో పెట్టడానికి, మోడీ గారిని తిట్టడానికి. అక్కడ ఏ రకంగా మాట్లాడారో, ఏ రకంగా దూషించారో. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేయడానికి వీళ్ళు గవర్నమెంట్ డబ్బులు ఎట్లా వాడతారో అర్థం కాలే. అదే అర్థం కాలే. అందులో టీటీడీ సొమ్ము కూడా ఉంది. టీటీడీకి సంబంధించినటువంటి సొమ్ము కూడా వాడేశారనేది ఒకటి ఉంది. రైట్, ఏదైనా కానివ్వండి, ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఒకే ఒక దీక్షకి, ఒక్క దీక్షకు 12 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు నేను మళ్ళీ పోయి పొత్తులు పెట్టుకుంటాను అంటున్నారు సార్. మీరేం చెప్తారు రాంబాబు? పొత్తులు అనేటటువంటి నార్మల్గా ఏదైనా ఒక సిద్ధాంతాల ప్రాతిపదిక మీద కనుక ఏదైనా కనుక పొత్తులు ఉంటే దాని మీద ఏదైనా కామెంట్ చేయొచ్చు మనం. బట్ అధికారమే పరమావధిగా ఉండేటటువంటి పొత్తులు అనేటటువంటి చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఇవి ఎప్పటి నుంచో ఆ రకమైనటువంటి ఒక ఈవెంట్, ప్రతి దాన్ని ఒక ఈవెంట్ మేనేజర్ కింద డీల్ చేయటం, ప్రతి వ్యవస్థలో ముఖ్యంగా మీడియా అనేటటువంటి దాన్ని అబద్ధాలని ప్రాచుర్యం చెందించడంలో ఒక రకమైన తర్ఫీదు ఇవ్వటం వాళ్ళకి. ఈయన అడుగు ముందుకు వేయకుండానే అనేక రకాలైనటువంటి కథనాలు అల్లి ఫోన్ చేసి పిలిచారని రాశారు. ఎక్కడ అమిత్ షా హోమ్ మినిస్టర్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు క్లియర్ గా చెప్పారు. వారికి అక్కడ ఢిల్లీ పరిచయాలు ఉంటే వాళ్ళ పార్టీ నాయకులే కదా, చాలా మందిని ఫోన్ చేశారు. సాయంత్రం ఒక ఛానల్లో సీఎం రమేష్ కనిపించినాడు ఛానల్లో. బహుశా ఛానల్లో ఆ ఇంటర్వ్యూ కూడా మేనేజ్ చేసుకుని ఉంటాడు ముందే. నేను వస్తాను, మీరు పెట్టండి, కొంత విషయాలు చెప్పాలి. సో ఆ రకంగా ఎందుకనంటే అందులో అతను మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా కొన్ని రూమర్స్ని, అంటే నేను అమిత్ షాను కలిశాను, పొద్దున్న కలిశాను, సాయంత్రం కలిశాను, అంటే ఇవాళ అమిత్ షా పిలిచాడు అనేటటువంటి దానికి ఏ రకమైన ఆధారాలు లేకుండా పొత్తులు అనేటటువంటి ప్రధానమైన అంశంలో ఒక నేషనల్ పొలిటికల్ పార్టీ, తప్పనిసరిగా మేము అధికారంలోకి రాబోతున్నాం కేంద్రంలో అనుకునేటటువంటి పార్టీ, ఏమాత్రం ఇన్విటేషన్ లేకుండా జస్ట్ లైక్ దగ్గర కలిశారన్నట్టుగా ఒక సీన్ క్రియేట్ చేసినాడు. అక్కడ చేసి నేను కలిశాను కాబట్టే రేపొద్దున్న చంద్రబాబు వెళ్తున్నాడని ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది. ఇదే పెద్ద మనిషి ఒకసారి 100 సంవత్సరాలు ఎన్టీ రామారావు ఫంక్షన్ చేసినప్పుడు నన్ను ఫోటోలు తీయమన్నారు, నన్ను లీక్ చేయమన్నారు అనేటటువంటిది బాహాటంగా చెప్పినటువంటి వ్యక్తి. బాహాటంగా కలిసింది కుటుంబ కార్యక్రమం. అది కార్యక్రమమేమో కేవలం ఫ్యామిలీకి సంబంధించిన మెంబర్సే ఉండాలి, వీళ్ళు ఉన్నా సరే చంద్రబాబు చెప్పి మరి లీక్ చేయించారని. సో ఇతన్ని పంపించిందే ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం. రేపు పొద్దున్న ఎప్పుడైతే బీజేపీ మేము మీతో కలిసి వెళ్ళట్లేదు అనగానే మళ్ళీ వీళ్ళందరూ వెనక్కి వచ్చేస్తారు. మళ్ళీ కూడా బీజేపీ వదిలేస్తారా? పర్పస్ అయిపోయింది కదా, పర్పస్ అయిపోయింది, కానీ వాళ్ళంత ధైర్యం చేయరేమో. వాళ్ళ అవసరాలు, వాళ్ళ భయాలు కూడా చాలా ఉంటాయి. అందుకే కదా ఇప్పుడు ఆ మనిషి ఏం మాట్లాడుతున్నాడు, బీజేపీ కనుక నాకు ఆదేశిస్తే నేను రాజ్యసభ మెంబర్గా గెలిచి చూపిస్తానంటున్నాడు. చాలా ఓపెన్ గా, అంటే నేను డబ్బులు పెట్టి కొంటాను డబ్బులు ఎవరు ఇస్తారు? చంద్రబాబు ఇస్తారనేసి ఒక టాక్ ఉంది. అది నేను ఇంట్రోలో చెప్పి అది వాస్తవం కాదు అటా అన్నా నేను. అందుకే నేను చెప్పను కాబట్టి ఎవరో ఒకరు ఇవ్వకపోతే, లేకపోతే తను ఎక్కడి నుంచో అక్రమంగా సంపాదించకపోతే ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి ఇవన్నీ కూడా. సెకండ్ థింగ్, నేను విశాఖపట్నం నుంచి కంటెస్ట్ చేస్తానని చెప్పాను, అంటే పొత్తు ఆల్రెడీ డిసైడ్ అయినట్టు లెక్క. సో అంచేత ఇవన్నీ సిద్ధాంతాలు ప్రాతిపదిక కాకుండా అధికారమే పరమావధిగా అతని అడుగులు పడతాయి. ఇందాక మీరు ప్రశాంత్ కిషోర్ ఎపిసోడ్ బెస్ట్ ఎగ్జాంపుల్. అసలు అతను అక్కడికి వచ్చింది లేదు, చేసింది లేదు, బట్ ఆ 2-3 రోజుల బిల్డప్ ఏమి ఇచ్చారని అంటే ఇంకేంది ప్రశాంత్ కిషోర్ అంతా ఆయన దగ్గర ఒక కంప్యూటర్ ఆపరేటర్ కూడా లేడు, ఆయన దగ్గర ఒక సిస్టమ్ కూడా లేదు, ఏవీ లేకపోయినా ఒక రకమైనటువంటి సీన్ క్రియేట్ చేసే ప్రయత్నాలు చేశారు. సో ఇప్పుడు వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో 0.8% ఉన్నటువంటి పార్టీ. సో ఆ పార్టీతో పొత్తు కోసం తహతహలాటం అనేది నార్మల్గా ఎవరు చేయరు. నేషనల్లో ఏ రకమైన కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు అది పార్టీ కాదు అది. బట్ ఈవెన్ దెన్ చంద్రబాబు నాయుడు ఆ తహతహ ఏది తను సెటిల్ చేసుకోకుండా వెళుతున్నా అంటే అతనికి ఒక స్పెసిఫిక్ ఎజెండా ఉంది. ఎజెండా ఖచ్చితంగా మనం ఊహించవచ్చు. అతనికి ఏదైతే కేసెస్ ఇవాళ నడుస్తున్నాయో దానిలోంచి బయటపడటానికి బీజేపీని ఉపయోగించుకోవాలని తాపత్రయం తప్ప ఇంకోటి లేనేలేదు అతనికి. అందుకని అనేక రకాలైనటువంటి అబద్ధాలు వ్యవస్థలు, అతను అరెస్ట్ కాగానే రకరకాల వ్యవస్థలు ఉన్న వాళ్ళందరూ ఒకటి సర్ఫేస్ అవుతారు. సర్ఫేసే రకరకాల స్టేట్మెంట్ ఇస్తారు. అనేక రకాల వ్యవస్థలో పనిచేస్తారు. ఇవన్నీ ఆ స్లీపర్ సెల్స్ ఇవన్నీ మనం స్పష్టంగా చూసాం.
అసలు ప్రొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆదర్శాలు వల్ల వేసేటటువంటి ఒక 2-3 మేధావులందరూ బయటకు వచ్చి అసలు ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు తప్పంటారు అరెస్ట్ అనేది. సో ఈ స్లీపర్ సెల్స్ అంతా కూడా అక్కడక్కడ చాలా జాగ్రత్తగా పనిచేస్తుంటాయి. ఇవాళ కూడా ఈ పొత్తుని చేయటంలో ఇవంతా పనిచేస్తాయి. బట్ చేసినంత మాత్రాన ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే నేను ఒంటరిగానే వెళుతున్నాను అన్నప్పుడు రకరకాల మంది పొత్తులు కుదుర్చుకుంటారని లేదా రకరకాల కంటెస్ట్ చేస్తారని వారికి తెలుసు కదా. అందుకని ఆ పార్టీ ఎక్కడ కూడా ఒక చిన్న గొగురుపాటు కూడా ఎక్కడ వాళ్ళకి ఏం కలగట్లేదు. బట్ ఈవెన్ దెన్ ఇటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఇందాక మన కేతిరెడ్డి గారు చెప్పినట్టుగానే నాకు ఫ్యామిలీ ఉంది, ఆయనకి ఫ్యామిలీ లేదు, ఫ్యామిలీ లేనటువంటి వ్యక్తి అసలు భారతదేశాన్ని ఏం గౌరవిస్తాడు? భార్యను గౌరవించిన వాడు ఇంకోటి, ఇవ రకరకాల మాటలు మాట్లాడిన వాడు. అదే రకంగా మోడీ గారు చాలా మంది మోడీని వ్యతిరేకించే వాళ్ళు, బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు దేశంలో ఉన్నారు. ఆప్ ఉంది, లేదంటే మమతా బెనర్జీ టీఎంసీ ఉంది, మిగతా రాష్ట్రాల్లో కూడా చాలా పార్టీలు ఉన్నాయి. ఈ రకంగా వ్యక్తిగతంగా దూషించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు? ఈవెన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అలా దూషించలేదు. అసెంబ్లీలోనండి, అసెంబ్లీలో విజయ్ కుమార్ రాజు ఏదో మాట్లాడుతుంటే చాలా పౌరుషంగా నా బ్లడ్ అంతా బాయిల్ అయిపోతుంది, మీరంతా దేనికి పనికిరాని వ్యక్తులని అసెంబ్లీలోనే మాట్లాడినాడు కదా. సార్ గుర్తు చేసిన పాయింట్ ఏదైనా ఉంటే ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి. మోడీ మీద కామెంట్స్ అసెంబ్లీ సెషన్ లో నల్ల చొక్కా వేసుకుని మాట్లాడాడు కదా. సో అన్ఫార్చునేట్ గా ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉండే బీజేపీ వాళ్ళకి ఎందుకు ఆ రక్తం మరగట్లేదు, ఆయనకు మరిగిన రక్తం వీళ్ళకి ఎందుకు మరగట్లేదు అనేటటువంటి ప్రధానం. ఎస్, మోడీ గారిని ఉగ్రవాది అంటారు, భార్య లేని వ్యక్తి, భార్యను చూసుకునే వ్యక్తి దేశాన్ని పాలిస్తారు. ఒకసారి ప్లే చేయండి, ఎందుకంటే ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఏదో మన పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఏదో చూపిస్తున్నారు, ఆ బ్లాక్ షర్ట్ ఉన్నదా, ఓకే ఓకే, రక్తం మరిగిపోతుందని. రక్తం మరిగిపోయిన రక్తం ఎందుకు చల్లబడిపోయింది ఇప్పుడు? ఇప్పుడు ఆ రక్తం ఏమైపోయింది, ఎక్కడికి పోయింది, ఎందుకు అంత చల్లబడిపోయింది అనేది అర్థం. ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి ప్లీజ్. నరేంద్ర మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. అదే మరి ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు, వాళ్ళందరినీ ఒకటే కోరుతున్నా, తమ్ముళ్ళు మళ్ళీ కానీ మీరు కానీ నరేంద్ర మోడీకి ఓటేస్తే చాలా సమస్యలు వస్తాయి. ఆ మధ్యకాలంలో గోత్రాలు ఏం జరిగింది? 2000 మందిని చంపేశారు. ఆ రోజు నేను అడిగాను, నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు, ఈయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి నేనేనని మీ అందరికీ తెలియజేస్తున్నా. భార్యనే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు? కుటుంబాన్నే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటానని అడిగాడు. మీరు కుటుంబాన్నే చూసుకోలేకుండా ఉంటే మీరు దేశాన్ని ఉద్ధరిస్తామంటే ఎవరు నమ్మతారని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు నోరుండొచ్చు, అధికారం ఉండొచ్చు, ఈడీ ఉండొచ్చు, సిబిఐ ఉండొచ్చు, బెదిరించవచ్చు, భయభ్రాంతులు చేయొచ్చు, నిజం నిప్పు లాంటిది. మీకు అధికారం ఉందని మీరు దాడులు చేస్తే రేపు రాబోయే రోజుల్లో మీరు పారిపోయే రోజు దగ్గరలోనే ఉందని ప్రధానమంత్రి గారికి హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు మాట్లాడినా ప్రధానమంత్రి నేనేదో వాచ్మ్యాన్ అంటాడు. ఈయన వాచ్మ్యాన్ కాదు, దగాకోరుగా తయారయ్యాడు, దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. ఏమనుకుంటున్నారు? రక్తం పొంగిపోతా ఉంది. ఊడిగం చేస్తారా మీరు రాష్ట్రంలో? ఎవరు కొడుకుని చేస్తారు? అడిగేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం ఏం చేస్తారే? మమ్మల్ని జైల్లో పెడతారా? మీరు తమాషాలు ఆడుతున్నారు మీ ఇష్ట ప్రకారం.